ఎప్పుడైతే యేసు ప్రభు అధికారానికి లోబడ్డాడో ఆ యొక్క అధికారే ఆ యొక్క లోబడినటువంటి మనిషిని ప్రోత్సహిస్తుంది. హల్లెలూయా. అధికారము నిన్ను ప్రోత్సహిస్తుంది, అధికారము నిన్ను ప్రమోట్ చేస్తుంది. అధికారం ఉన్నది నిన్ను తొక్కువేయడానికి కాదు, అధికారం ఉన్నది నిన్ను హింసించడానికి కాదు. అధికారం ఎందుకుందంటే నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోకి పెట్టడానికి. కానీ అలా చేయాలంటే నీవు అధికారానికి విధేయుడిగా ఉండాలి, అధికారానికి సమర్పించుకోవాలి, అధికారానికి నీవు లోబడి ఉండాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హెవెన్ ఓపెన్స్ వెన్ ద పవర్ ఫైండ్స్ అథారిటీ. నిన్ను ప్రోత్సహించేవాడు ఎల్లప్పుడూ నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఆమేన్. అధికారము అనేటువంటి అంశంలో ఆఖరి చివరి భాగానికి మనం వస్తున్నాం. దిస్ ఇస్ ద పినకల్ ఆఫ్ ద హోల్ సిరీస్. అంటే దగ్గర నెల రోజులు మనం మాట్లాడుకున్నాం అధికారం గురించి. అండ్ టుడే ఈస్ ద 4th ఎపిసోడ్, ద 4th సిరీస్లో 4వ భాగం. ఆల్రైట్, సో 4th పార్ట్. అండ్ ఈరోజు అధికారములో మనము ఏంటి అంశం చూడబోతున్నామంటే భూమిపై యేసయ్య యొక్క జవాబుదారీతనము. భూమిపైన యేసయ్య యొక్క జవాబుదారీతనము. నేను మీకు చెప్పాను, ఈరోజు నేను యేసయ్య ఎవరికి ఆయన లెక్కప్పచెప్పాడు, ఎవరికి ఆయన జవాబుదారీగా ఉన్నాడు అనేటువంటిది నేను ఈరోజు మీకు చూపిస్తానని చెప్పాను. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్ టు యూ టుడే. అనగా సింపుల్గా చెప్పాలంటే యేసయ్య గారి యొక్క పాస్టర్ గారు ఎవరు, దాన్ని ఆయనని నేను మీకు ఈరోజు పరిచయం చేస్తాను. మనందరం కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం తీస్తే అక్కడ నుండి మనము ప్రారంభించగలము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. మనం ఇక్కడ మాట చూస్తున్నాము. లెట్ us stop over there. యేసయ్య యోర్దాను నుండి గలిలయ ప్రాంతానికి, బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గరికి, గలిలయ నుండి యోర్దాను దగ్గరికి. అంటే యేసయ్య గలిలయలో ఉన్నాడు, యోర్దాను దగ్గర బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. అక్కడికి ఆయన వచ్చెను. 14. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపు చూచెను. గాని అడుగుతున్నాడు యేసయ్యా, నువ్వేంటి నేను నీ దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వేమో నా దగ్గరికి వచ్చి నా దగ్గర నుండి బాప్తిస్మం తీసుకుంటున్నావు ఏంటని చెప్పి యేసయ్యని ప్రశ్నిస్తున్నాడు ఈయన. నా ప్రియ సంగమా, బాప్తిస్మం అంటే ఏంటో మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుందాం. బాప్తిస్మము అనగా బ్యాప్టిజం మీన్స్ సబ్మిటింగ్ అండర్ దట్ స్కూల్ ఆఫ్ థాట్. ఆ యొక్క ఆలోచన క్రిందన మనల్ని మనము సమర్పించుకోవడం. సో బాప్తిస్మం అనగా ఏంటంటే, మనందరం ఏమనుకుంటామంటే బాప్తిస్మం అంటే యేసయ్య ఒక్కడే బాప్తిస్మం ఇస్తాడని. కాదండి. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ వారి యొక్క స్కూల్స్లో జాయిన్ అవ్వడానికి, ఈరోజు మనకి ఎలాగైతే అడ్మిషన్స్ ఉంటాయో ఆ రోజుల్లో బాప్టిజం ఈజ్ అ ప్రాసెస్ త్రూ విచ్ యు ఆర్ అడ్మిటెడ్ ఇన్ టు దట్ స్కూల్ ఆఫ్ థాట్. సో ఆ యొక్క వేదాంతం క్రింద నీవు సమర్పించుకోవడం అన్నమాట. సో యేసయ్య యోర్దాను నదికి వచ్చాడు. ఎక్కడి నుండి అంటే గలిలయ ప్రాంతం నుండి. గలిలయ ప్రాంతం నుండి యోర్దానికి 139 కిలోమీటర్లు. అండ్ గలిలయ నుండి యోర్దానికి ఎందుకు రావాలి? గలిలయ దగ్గర నీరు లేదా అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసయ్య నీటి బాప్తిస్మం కొరకు మాత్రమే రాలేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. యేసయ్య బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాప్తిస్మం అంటే ఏంటో మీకు చెప్పాను. ఆ యొక్క వేదాంతం క్రింద మనం సమర్పించుకోవడం, ఆ యొక్క థాట్ కింద, ఆ యొక్క ఆలోచన క్రింద మనం సమర్పించుకోవడం. సో యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడని యేసయ్యకి తెలుసుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య తెలుసుకున్నాడో, ఓకే లెట్ మీ ఆల్సో గో అండ్ సబ్మిట్ అండర్ జాన్ అని చెప్పి అనుకున్నాడు. యోహాను క్రిందన నేను కూడా సమర్పించుకుంటాను అన్నాడు. కానీ గమనించండి, యేసయ్య గలిలయ నుండి యోర్దానుకు రావాల్సినటువంటి అవసరత ఏంటో మనం ఇంకా తెలుసుకుందాం. అప్పుడు యేసయ్యని చూసిన వెంటనే నేను నీ క్రిందన రావాలి కదా, నువ్వు నా క్రిందన ఏంటి అంటే యేసయ్య అంటాడు,
15వ వచనం చూద్దాం. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది. ఇప్పటికి ఎందుకు కానిమ్ము? ఇప్పుడు ఎందుకు ఈ పని చేయాలి అంటే నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు తగియున్నదని అతనికి నీతి అందరూ చెప్పండి ఈ మాట, నీతి అని చెప్పండి. అది మర్చిపోతాం మనం చాలాసార్లు. మనం ఏమనుకున్నామంటే క్రైస్తవులంగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తన కృప సరిపోతుంది అనుకుంటాం. నా ప్రియ సంగమా, తన కృప సరిపోతుంది కరెక్టే, కానీ తన కృప దేని వలన వచ్చిందంటే యేసు ప్రభు కలిగి ఉండేటువంటి నీతి వలన, యేసు ప్రభు యథార్థత వలన ఆ యొక్క కృప పనిచేస్తుంది. సో నువ్వు కృపలో జీవించాలంటే నా ప్రియ సంగమా, దానికి ఆ యొక్క నిబంధన, ఆ లా తోడై ఉంటుంది. అండ్ ద లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ లాస్ టు వర్క్, ఫర్ ఎనీ యాక్షన్ టు కమ్. సో యేసు ప్రభు ఇక్కడ గలిలయ నుండి యోర్దానుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే చూడండి ఆ మాట, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనకు తగియున్నది అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక. సో యు నీడ్ టు డు వాట్ ద లా సేస్. నీతి ఏం చెప్తుంది? నీవు నీతి అనగా ఇట్ ఈస్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్, రైచియస్నెస్. నీతి అనగా ఇంగ్లీష్లో రైచియస్నెస్, ఇట్ మీన్స్ రైట్ స్టాండింగ్. ఆ యొక్క ఉదాహరణకి నీతి ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రము నీకు తోడు చేస్తుంది, ధర్మశాస్త్రము నిన్ను వెంబడించేలా చేస్తుంది. ఉదాహరణకి మనకి చాలా సులభంగా అర్థం కావాలంటే ట్రాఫిక్ పోలీసుని చూసాం. ట్రాఫిక్ పోలీసు రోడ్ మీద ఉంటాడు, ఆయన చేయిపిట్టలా అంటే వెంటనే ట్రాఫిక్ ఏమవుతుంది? ఆగిపోద్ది. ఎందుకు ఆగుతుంది? ఆయన నీలాగా మనిషే, నీలాగా కాళ్ళు ఉంటాయి, నీలాగా చేతులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు ఇలా చేయి పెట్టి నువ్వు ఇలాగంటే ఏమవుతుంది? బస్సు నీ మీద నుంచి ఎక్కెళ్ళిపోద్ది. కానీ ఆయన ఇలాగంటే ఎందుకు అవుతుందంటే బికాస్ హీస్ బ్యాక్డ్ అప్ బై ద లా. ఆయన ధర్మశాస్త్రము ఆయనకి బ్యాకింగ్ ఇస్తుంది. ఇలాగ చూపించినప్పుడు బస్సు ఆగకపోతే ఆ బస్ డ్రైవర్ మీద కేసు ఫైల్ చేస్తాడు, కోర్టుకి ఎక్కిస్తాడు. నా ప్రియ సంగమా, జాగ్రత్త వినండి మాట. నీతి ఏం చేస్తుందంటే, రైచియస్నెస్ ఏం చేస్తుందంటే ఇట్ బ్యాక్స్ యూ. నీకు తోడుగా ఉంటుంది, నిన్ను రక్షిస్తుంది, నీ కవచంలా ఉంటుంది. సో అక్కడ అధికారికంగా పోలీసు అధికారికంగా ఎలాగ ఆపగలుగుతున్నాడంటే ఆ యొక్క ధర్మశాస్త్రము తనకి బ్యాకింగ్ ఇస్తుంది. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. సో యేసు ప్రభు, ఈవెన్ దో హీ వాస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఇన్సైడ్, ఆయన యేసు ప్రభు ఎవరంటే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనలోనే పరిపూర్ణంగా ఆత్మ నింపబడి ఉంది. అయినప్పటికీ ఆత్మ భూమిపైన పని చేయాలంటే ఇట్ నీడ్స్ ద పర్మిషన్ ఆఫ్ అ మ్యాన్. నరుని యొక్క అనుమతి కావాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, యోహాను నాకు బాప్తిస్మం ఇయ్యి అంటున్నాడు. ఎందుకు? నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వకపోతే నేను నా యొక్క పరిచర్య చేయలేను. నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వకపోతే నేను నా యొక్క పని చేయలేను. అర్థమవుతుందా? యేసు ప్రభు సాక్షాత్తు దేవుడే, తను నియమించినటువంటి నిబంధనకు లోబడి ఉన్నాడు గనుకనే ఆయన పరిశుద్ధుడయ్యాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈరోజు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో నీ పైన ఉండేటువంటి అధికారి యొక్క మాటలకు నీవు లోబడుతున్నావా? నీ యొక్క జీవితంలో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క అధికారానికి నీవు లోబడుతున్నావా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనము తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడిలాగు కానిచ్చెను. యోహాను సరే చేస్తానండి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క సిచ్యువేషన్. యోహాను లేదు 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 మీరు నాకన్నా గొప్పవారు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వలేను అని చెప్తే యేసయ్య తన యొక్క పరిచర్య చేయగలడా? నా ప్రియ సంగమా, యూ నీడ్ అండర్స్టాండ్ దిస్ దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. నీ జీవితంలో నువ్వు ఎదగాలంటే నీ యొక్క అధికారం దేవుడు ఏ రీతిగా అయితే రూపించాడో దానికి నీవు లోబడి ఉండాలి.
ఇండిపెండెన్స్, స్వేచ్ఛ, స్వతంత్రమైనటువంటిది దేవుని యొక్క రాజ్యం నుండి రాదు. అండర్స్టాండ్ దీస్ వర్డ్స్ కేర్ఫుల్లీ. స్వతంత్రం, ఇండిపెండెన్స్, స్వేచ్ఛ మాత్రమే రాజ్యం నుండి వస్తుంది. దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. మనం ఏమనుకుంటున్నామంటే ఐ నీడ్ టు బి ఇండిపెండెంట్. నో, యూ కెన్ నెవర్ బి ఇండిపెండెంట్. యూ కెన్ నెవర్ బి ఇండిపెండెంట్. గాలి లేకుండా బ్రతకగలవా? నీరు లేకుండా బ్రతకగలవా? లేదు. సో స్వతంత్రుడిగా ఎలా బ్రతుకుతావు? స్వతంత్రమైనటువంటిది లేదు. నా ప్రియ సంగమా, స్వతంత్రమైనటువంటిది ఈ యొక్క లోకము, భూలోకములో మనము సృష్టించుకున్నటువంటి ఒక అపోహ. ఇప్పుడు బ్రిటిష్ వారిని తరిమేసామే, ఇప్పుడు మరి ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరో ఒకటి పరిపాలించాలి కదా. మరి స్వతంత్రమైన ఎలా పిలుస్తున్నాం? ఆ చట్టసభల్లో కూర్చొని రాసినటువంటి ఆ యొక్క నియమాలే కదా నీ యొక్క జీవితం పైన ప్రభావితం చేస్తుంది ఈరోజు. My dear brothers and sisters, you need to understand that Jesus came looking for a master. ఆయన ఎవరి క్రిందనైతే తనకు తాను సబ్మిట్ చేసుకోగలడో వారిని వెతుక్కుంటూ వచ్చాడు. 139 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. రోజుకి 40 కిలోమీటర్లు నడిచినా కనీసం 3.5 రోజులు పడుతుంది, దగ్గర 4 రోజులు పడుతుంది. సో యేసయ్య ఏదో కాలక్షేపానికి రాలే, యేసయ్య ఏదో సరదాగా రాలే. యేసయ్య ఒక పని మీద వచ్చాడు. యేసయ్య అది దేవుడు తన జీవితంలో ఎట్టి రీతిగా అయితే నియమించాడో దానిని నెరవేర్చడానికి వచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ మీన్స్ యూ నీడ్ బి క్వాలిఫైడ్ టు బి హర్డ్. నీవు వినపడాలంటే నీవు అర్హత కలిగి ఉండాలి. ఉదాహరణకి యోహానునే ఎందుకు ఎన్నుకున్నాడు? యోహాను కన్నా ముందు ఇంకొక మాట చూద్దాం మనం. యేసయ్య యొక్క తల్లితో కూడా ఏం చెప్తాడంటే, నేను పరలోకం నుండి నా తండ్రి పంపించాడు, ఆయన పని మీద పంపించాడు, ఆయన పని చేయడానికే వచ్చాను అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే మన కృపావరం మనకు తెలిసేసరికి, మన బహుమతి మనకు తెలిసేసరికి వెంటనే యాక్షన్లోకి, రంగంలో దిగిపోతాం మనం. నేను చేసేయగలను, నేను చెప్పగలను, నేను చేయగలను, నేను అలాగ ఉండగలను, నేను ఇలాగ ఉండగలను. నా ప్రియ సంగమా, తండ్రి యొక్క అనుమతి చాలా ప్రాముఖ్యము. నీవు ఇంట్లో ఉంటున్నావు కదా, నీవు కుమారుడుగా ఉంటున్నావు కదా, కుమార్తెగా ఉంటున్నావు కదా, నీ తండ్రి యొక్క అనుమతి లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే నడుస్తుందా? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కుమారుడుగా నీవు నీ యొక్క తండ్రి యొక్క అనుమతిని పొందుకోవడం చాలా 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 ప్రాముఖ్యము. నీ తండ్రి అనుమతి లేకుండా నువ్వు జీవించాలనుకుంటే ఐమ్ టెల్లింగ్ యూ, యు విల్ స్టార్ట్ సఫరింగ్ ఆన్ యువర్ ఓన్. నీ స్వంతంగా అప్పుడు నువ్వు సేకరించాలి, నిన్ను పోషించుకోవాలి, నువ్వు చూసుకోవాలి. బట్ ఇఫ్ యూర్ అండర్ ద అథారిటీ ఆఫ్ యువర్ ఫాదర్ ఇన్ యువర్ హోమ్, ఆయన నీకు భోజనం పెడతాడు, ఆయన నీకు నీరిస్తాడు, చల్లగా ఉండడానికి ఏసీ ఇస్తాడు, చికెన్ తింటామో మటన్ తింటామని అడుగుతాడు. ఐ అండర్స్టాండింగ్. ఎందుకు చూస్తున్నారు? ఎందుకు ఎగిరే పక్షులు చూడండి, ఎందుకు ఊరికే ఏం వేసుకుంటాము, ఏం త్రాగుతాము, ఏం తింటామని ఆలోచిస్తున్నారు? జంతువులను చూడండి. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ. ఎప్పుడైతే దేవుని యొక్క అధికారానికి మీరు లోబడతారో ఆటోమేటిక్గా దేవుడే నిన్ను చూసుకుంటాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ యేసు ప్రభు యోహాను దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, యేసు ప్రభు యోహాను యొక్క అనుమతి, ఆయన యొక్క అధికారం క్రిందన సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను అన్నాడు వద్దు, అవ్వదని 14వ వచనంలో చూస్తాం. కానీ యేసు ప్రభు అన్నాడు లేదు, చెయ్యాల్సిందే. యోహానుకు తెలుసు యేసు ప్రభు ఎవరో. యోహానుకు తెలుసు యోహాను యేసు ప్రభు యొక్క కజినే, బంధువు. యేసు ప్రభు ఒక మిరకల్ బేబీ అని తెలుసు. యేసు ప్రభు సాధారణంగా పుట్టినవాడు కాదని చెప్పి తెలుసు. యేసు ప్రభు సాక్షాత్తు దేవుని యొక్క ఇన్కార్నేషన్ అని తెలుసు. అయినా సరే ఓకే, నీతి ఇది చెప్తుంది కదా, అలాగే చేద్దామన్నాడు.
మనము ఈ యొక్క మాటని ప్రవచనాత్మకంగా కూడా చూడొచ్చు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదే సన్నివేశం ఇక్కడ జరిగింది. యోహాను, యేసు ముందుగా చూడండి, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను అది ఎవరు? యోహాను. సో ప్రభువుకి మార్గమును ఏర్పాటు చేయడానికి యోహాను పంపబడ్డాడు, ఆ దూత యోహాను. ఇప్పుడు మీరు వెదుకుచున్న ప్రభువు అంటే ఎవరు? మన దేవాది దేవుడు, సర్వోన్నతుడు, యేసు ప్రభు, యేసు క్రీస్తు. హల్లెలూయా. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యెహోవా. సో మాస్టర్ ప్లానర్ సెట్ చేసాడు ఆయన. ఇలా ఉండాలి, ఇలా చేయాలి. నా ప్రియ సంగమా, ఎన్నిసార్లు మన యొక్క స్వంత ఆలోచనలో నేను స్వతంత్రుని, నేను ఎవరికి లోబడిన అవసరం లేదనేటువంటి వైఖరిలో మనం ఎన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. నాకు ఇది నచ్చట్లేదు, అది నచ్చట్లేదు, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని అన్నటువంటి వైఖరిలో హౌ మెనీ టైమ్స్ ఆర్ యు గోయింగ్ ఆఫ్ లైక్ దాట్? నా ప్రియ సంగమా, వెంటనే గమనించండి ఇంకో మాట. యేసు ప్రభు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉన్నాడో, యేసు ప్రభు ఎప్పుడైతే ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాప్టైజ్డ్, నేను ఈ యొక్క అధికారి క్రిందన నేను సమర్పించుకుంటానని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడో, ఆయన ఎప్పుడైతే తన యొక్క కృపావరంను ఆయన గ్రహించాడో, ఆయన అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, పబ్లిసిటీ చేయలేదు. ఆయన అధికారానికి లోబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే హీ వాజ్ రెడీ టు బి ట్రైన్డ్, హీ వాజ్ రెడీ టు బి అ ట్రైనీ. నా ప్రియ సంగమా, ఒక్కసారి కానీ నీ యొక్క కృపావరం నీకు తెలిస్తే వెంటనే ఏం చేస్తావు? అడ్వర్టైజ్మెంట్ చేస్తావు, పబ్లిసిటీ చేస్తావు. మీరు చూసే ఉంటుంటారు, కొంతమంది ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు. 500 ఇవ్వండి, ప్రవచనం చెప్తాను, మీ జీవితంలో ఏం జరుగుతుందో చెప్తాను, 100 రూపాయలు పంపించండి, జీపే చేయండి, ఫోన్లోనే చెప్పేస్తాను. ఏంటండి అదే? నీవు ఎప్పుడైతే అధికారానికి లోబడతావో, ఎప్పుడైతే ఒక అధికారం క్రింద నువ్వు సమర్పించుకుంటావో, ఆ అధికారమే నేను ప్రమోట్ చేస్తుంది. నువ్వు కష్టపడిన అవసరం లేదు. ఎలా చెప్పగలను ఈ మాట అంటే, 16వ వచనం చూడ, మత్తయి సువార్త 16వ వచనం 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చుట చూచెను. హల్లెలూయా. చూడండి, ఆయన ఒడ్డుకు వచ్చేసరికి ఆకాశము తెరవబడిందంట. యేసే ఏమైనా చేశాడు అక్కడ? యేసే చేసిందల్లా దేవుడు ఎలాగైతే రూపించాడో దానికి లోబడ్డాడు అంతే. లోబడితే ఏమైంది? ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. ఆకాశము తెరవబడడం అంటే పరలోకము భూమిపైకి దిగి వచ్చింది. ఆమేన్. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నీవు దేవుడు ఎట్టి రీతిగా అయితే నియమించాడో దానికి లోబడతావో ఏమవుతుందంటే, పరలోకము అది నీ వెనక వస్తుంది. పరలోకములో ఉండేటువంటి ప్రతిదీ యూ కెన్ స్టార్ట్ యాక్సెసింగ్ ఇన్ టు హెవెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో మాట నేను చూపించాలనుకుంటున్నాను, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఇది చూపించాలనుకుంటున్నానంటే, చాలామంది చూద్దాం, ఆ మాట చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి వచ్చుట దిగి తన మీదకి. దేవుని ఆత్మ ఎలా వచ్చిందండి? పావురం అంటే అక్కడ వచ్చింది దేవుని ఆత్మ, పావురమా? మళ్ళీ చదవండి. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇప్పుడు పావురం వచ్చిందా, దేవుని ఆత్మ వచ్చిందా? వెరీ నైస్, గుడ్, స్మార్ట్ పీపుల్ మీరు. దేవుని ఆత్మ వచ్చింది, పావురం రాలే. పావురం వలె అంటే పక్షి వలె. చాలామంది పరిశుద్ధాత్మ అనగానే పావురం బొమ్మలు వేసేస్తున్నారు. అందుకే చెప్తున్నాను, అర్థమైందండి?
వాళ్ళు ఫోటో డిజైన్ చేసుకుంటారు, వెనక 2 పావురాలు పెడతారు, అటో పావురం ఇటో పావురం. ఎందుకు? పరిశుద్ధాత్మట. కాదు నాయనా, పరిశుద్ధాత్ముడు పావురం వలే దిగి వచ్చాడంటే ఇట్స్ డిసెండింగ్, పక్షి వలే. యూనో, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ అ మెటఫార్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. సో మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. నా ప్రియ సంగమా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు అప్పటి వరకు ఏమేం చెప్పాడా? నేను దేవుని కుమారుడిని. నెవర్. ఎప్పుడైతే యేసు ప్రభు అధికారానికి లోబడ్డాడో ఆ యొక్క అధికారే ఆ యొక్క లోబడినటువంటి మనిషిని ప్రోత్సహిస్తుంది. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, అధికారము నిన్ను ప్రోత్సహిస్తుంది, అధికారము నిన్ను ప్రమోట్ చేస్తుంది. అధికారము ఉన్నది నిన్ను తొక్కువేయడానికి కాదు, అధికారం ఉన్నది నిన్ను హింసించడానికి కాదు. అధికారం ఎందుకుందంటే నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోకి పెట్టడానికి. కానీ అలా చేయాలంటే నీవు అధికారానికి విధేయుడిగా ఉండాలి, అధికారానికి సమర్పించుకోవాలి, అధికారానికి నీవు లోబడి ఉండాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హెవెన్ ఓపెన్స్ వెన్ ద పవర్ ఫైండ్స్ అథారిటీ. యేసు ప్రభులో శక్తి ఉంది, కానీ శక్తికి అధికారానికి ఉండేటువంటి వ్యత్యాసం లాస్ట్ వీక్ చెప్పాను, మీకు గుర్తుందా? సో ఆ యొక్క శక్తిని అనుమతి రూపంలో చేసేది ఏంటంటే అధికారము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ డోంట్ నీడ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా నువ్వు ప్రోత్సహించుకునే అవసరం లేదు. నిన్ను ప్రోత్సహించేవాడు ఎల్లప్పుడూ నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఆయన నీ యొక్క రహస్య స్థలములలో నిన్ను చూస్తూ ఉంటాడు. నీవు ఎట్టి రీతిగా ఉంటావు, నీవు ఏం పని చేస్తావు, అందుకే ఆ యొక్క ప్రమోషన్ వస్తూ ఉంటుంది. కొంతమంది మేనేజర్ ముందు చాలా పని చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటారు. మేనేజర్ వెళ్ళిపోగానే కేల్ ఖతం, దుకాన్ బంద్, మనకు నచ్చినట్టు ఉంటాం, శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం. సంవత్సరం అయిన తర్వాత ఆలోచిస్తాం, ఎందుకు నాకు ప్రమోషన్ రాలేదు, బాగానే యాక్ట్ చేశాను కదా అని. నువ్వు చేయాల్సింది యాక్టింగ్ కాదు, యథార్థంగా బ్రతకాలి. హల్లెలూయా. యథార్థంగా బ్రతికితే అధికారి చూసేటువంటి కోణాల్లో చూస్తూనే ఉంటాడు, చూసేటువంటి ప్రాంతాల్లో చూస్తూనే ఉంటాడు. నా ప్రియ సంగమా, ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి ఆయన అధికారానికి లోబడిన తర్వాత, విధేయత చూపించిన తర్వాత, దేవుడు యేసు ప్రభువును హెచ్చిస్తూనే ఉన్నాడు. 2016 వరకు నేను సంఘాన్ని, మినిస్ట్రీని స్టార్ట్ చేయలేదు. 2016 వరకు. ఎందుకు? నాకు చిన్నప్పుడే తెలుసు, నేను చక్కగా పాటలు పాడగలను, మంచి వాక్యం చెప్పగలను, పాస్టర్ గారి ఇంట్లోనే పుట్టాను, పాస్టర్ గారి కుటుంబంలో పుట్టాను, బైబిల్ చిన్నప్పటి నుండే చదువుతున్నాను, ఎన్ని వర్తమానాలు విన్నానో నాకే తెలియదు, నేను నిలబడి మాట్లాడితే వినే జనాలు ఉన్నారు. అయినప్పటికీ నేను పరిచర్య మొదలుపెట్టలే, ఒక పాస్టర్గా నేను స్టార్ట్ చేయలేదు, చర్చ్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే 2016లో మాత్రమే మా నాన్నగారు పిలిచి, ఆయన నిన్ను అభిషేకిస్తాము, ఒక పాస్టర్గా అభిషేకిస్తాము, నువ్వు వెళ్ళి సేవ చేసుకో అని చెప్పి ఆయన 2016 సంవత్సరంలో జూన్ నెలలో అభిషేకించిన తర్వాత అప్పుడు మాత్రమే సంఘాన్ని ప్రారంభించాను. దాని తర్వాతే, అందుకే ఇప్పటికీ నాకు తెలియదు నేను ఏం చేస్తున్నానో, సంఘం అభివృద్ధి పరచబడతానే ఉంటుంది. హల్లెలూయా. ఐ రియలీ డోంట్ నో వాట్ ఐమ్ డూయింగ్. ఎన్నడూ వీధుల్లోకి వెళ్ళలేదు, ఇక్కడ సంఘం ఉంది రండి, అక్కడ రండి, ఇది రండి చెప్పలేదు. ఒకళ్ళు వస్తారు, వాళ్ళే వెళ్ళి ఇంకోళ్ళు తీసుకొస్తారు, ఆ ఇద్దరు వస్తారు, వాళ్ళే వెళ్ళి ఇంకో నలుగురిని తీసుకొస్తున్నారు. ఈ సంఘం అలాగే అభివృద్ధి పరచబడింది, లేకపోతే ఫ్లాట్లు ఉండే సంఘం ఇక్కడ వరకు ఎలా వస్తుంది? ఆమేన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ నీడ్ అండర్స్టాండ్. ఇది అర్థం చేసుకోండి. యోహానికి ఒక పాఠశాల ఉంది, ఆ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆ యొక్క బాప్తిస్మం అనేటువంటిది ఆ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి ఒక ప్రక్రియ. యేసు ప్రభు ఒక బోధకుడు ఉన్నాడు, ఆయన యోహాను, భూమిపై. ఎందుకు యేసు ప్రభు యోహాను దగ్గరికి వెళ్ళాడు అనేటువంటి ప్రశ్న రావచ్చు. చాలామంది ఉన్నారు కదండి, యోహాను దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే,
నేను ఇందాక ఏం చెప్పాను? యోహాను దగ్గర ఒక పాఠశాల ఉండేది, ఒక విద్య నేర్చుకోవడానికి ఒక పాఠశాల ఉండేది, విద్యా సంస్థ. యోహాను ఏమి నేర్పించేవాడో, ఏం తర్ఫీదు ఇచ్చేవాడో చూస్తే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి, యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యోహాను చాలా విచిత్రమైన, యోహాను కూడా ప్రవక్తే, కానీ విచిత్రమైనటువంటి ప్రవక్త. ఆయన యునిక్గా ఉండేవాడు యోహాను. కానీ అంత విచిత్రమైనటువంటి వాళ్ళలో ఏం వార్తుందో చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. దట్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ జాన్. యోహాను ఆ యొక్క వేదాంతాన్ని పట్టుకొని, ఆ యొక్క మాటను పట్టుకొని, ఆ యొక్క ఆలోచనని పట్టుకొని ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు. అదే మాట మనం యేసయ్య నోటను కూడా చూస్తాం. యేసయ్య ప్రతిసారి చెప్పే మాట ఏంటి? మారు మనసు పొందిడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందిడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట ఏంటి? పరలోక రాజ్యం అటు రీతిగా ఉంటుంది, పరలోక రాజ్యం ఇటు రీతిగా ఉంటుంది. పరలోక రాజ్యము ఒక పులిసిన పిండి వలె ఉంటుంది. పరలోక రాజ్యం ఈ రీతిగా ఉంటుంది. నా ప్రియ సంగమా, జీసస్, ఇన్ ఆర్డర్ ఫర్ జీసస్ టు డూ హిస్ వర్క్స్, హీ నీడ్స్ టు సబ్మిట్ అండర్ ద అథారిటీ, అండ్ హీ ఫౌండ్ ద అథారిటీ. యేసు ప్రభు ఆ యొక్క అధికారాన్ని ఆయన కనుగొన్నాడు. లాస్ట్ వీక్ చెప్పాను, అధికారాన్ని కనుగొనడం చాలా ప్రాముఖ్యం. యూ నీడ్ టు ఐడెంటిఫై ది అథారిటీ. అధికారాన్ని మీరు కనుగొవాలి. ఎవరు పడితే వారు అయిపోరు, ఎవరు పడితే వాళ్ళు మీ యొక్క అధికారి. నో, యూ నీడ్ టు గో అండ్ సబ్మిట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. నీ యొక్క జీవితము ఆ ఒక్క మాట వెనక, ఆ ఒక్క ఆలోచన వెంబడి నీ యొక్క ఆ యొక్క ఒక్క ఆలోచనని నీ జీవితం వెంబడించాలి. నా ప్రియ సంగమా, అనేక సార్లు ఏమవుతుందంటే, ఈ వారం ఈ సంఘానికి వెళ్తాను, ఆ వారం ఆ సంఘానికి వెళ్తాను, ఇంకో సంఘానికి వెళ్తాను. కాదు, నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆ సంఘంలో ఏం చెప్పబడుతుంది దానికి లోబడుతున్నావా? యూ నీడ్ టు సబ్మిట్ అండర్ దాట్ వర్డ్. ఇక్కడ ఈ సంఘంలో ఏసీ బాగుంది, ఈ సంఘంలో ఆరాధన బాగుంటుంది, అందుకే వెళ్తాం. లేదు, అలా వెళ్ళొద్దు, అలా చేయకూడదు. అక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యానికి నీవు లోబడి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆలోచనకి లోబడి ఉండాలి. నా ప్రియ సంగమ, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, యేసు ప్రభు ఆ యొక్క అధికారానికి లోబడిన తర్వాతే ఆయన శోధింపబడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యం, గమనించాలి. ఇది యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాతే యేసు ప్రభు శోధింపబడ్డాడు. ఆ యొక్క మాట ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు అంటే ఆత్మ తీసుకెళ్ళింది యేసు ప్రభుని అరణ్యంలోకి. దేనికి? శోధింపబడ్డానికి. ఎవరి చేత? అపవాది చేత. 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకుంటే 4వ అధ్యాయంలో ఆయన శోధింపబడుతున్నాడు. 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఆయన యొక్క జీవితాన్ని ఒక అధికారికి సమర్పించాడు. శోధింపబడుతున్నప్పుడు యేసు ప్రభు కాదు శోధింపబడుతుంది, ఆయన సమర్పించుకున్నటువంటి అధికారము శోధింపబడుతుంది. ఐ అండర్స్టాండింగ్ నౌ? నేను లాస్ట్ వీక్ చెప్పాను, గుర్తుందా? అధికారము నిన్ను రక్షిస్తుంది. 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత ఆఖరి దినమున సాతాను వచ్చి శోధిస్తున్నప్పుడు యేసు ప్రభు ప్రతి అపవాది శోధిస్తున్న ప్రతి మాటకు వాక్యముతోనే జవాబిచ్చాడు. ఆమేన్. అది యేసు ప్రభు యొక్క బలములో చేసినట్లయితే, బాప్తిస్మం తీసుకోకుండా, అధికారానికి సమర్పించుకోకుండా, అధికారానికి లోబడకుండా అవిధేయతలో కానీ చేసినట్లయితే యేసు ప్రభు నిలబడేవాడు కాదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. అనేక మందికి ఏమవుతుందంటే ఇదే అవుతుంది. దే ఆర్ రిబెల్లింగ్ అండ్ దే హ్యావ్ బిల్ట్ అప్ దిస్ రిబెల్ నేచర్. వారు తిరుగుబాటు చేస్తూ ఈ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని వారి జీవితంలో వారు పెంపొందించుకొని
దాని వలన నీ యొక్క జీవితంలో నీకు ఎదుగుదల రావట్లేదు అనేటువంటి సంఘటన నువ్వు గ్రహించట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తిరుగుబాటు చేయటం వలన ఆశీర్వాదం రాదు. అందుకే కదా బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. విధేయత దేనికన్నా శ్రేష్టము? బలుల కంటే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోకి నడిపించాడు. రా, నేను పరీక్షించాలి. ఎందుకు పరీక్షించాలి? నేను ఇంకా ప్రోత్సహించాలనుకుంటున్నా, నిన్ను ఇంకా ప్రమోట్ చేయాలనుకుంటున్నా. సో నువ్వు తగిన వాడవా కాదా అని టెస్ట్ చేయాలి. అనేక మంది పరీక్ష అంటే భయపడిపోతారు. ఎందుకో తెలుసా? యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ యోర్ నేమ్. యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ యోర్ నేమ్. నా ప్రియ సంగమా, యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. మనకి ఇంకా లోతుగా అర్థమవుతుంది. చదవండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఎవరు చెప్తున్నారో తెలిసి మాట? యోహాను. యోహాను అంటున్నాడు, యేసుప్రభు నడుస్తున్నాడు. యేసుప్రభు నడుస్తుంటే యోహాను అన్నాడు, యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. వెంటనే ద స్కూల్ ఆఫ్ జాన్ వాస్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ ద స్కూల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క యోహాను యొక్క పాఠశాల యేసయ్య యొక్క పాఠశాల అయిపోయింది. అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? అథారిటీ కెన్ ప్రమోట్ యూ ఇన్ సెకండ్స్. అధికారానికి నీ విధేయుడిగా ఉంటే సెకండ్లో, క్షణాల్లో నేను ప్రమోట్ చేయగలరు. కొంతమంది వారి జీవితంలో అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. ఏం ప్రయత్నం చేసినా అవ్వట్లేదు. ఎందుకు అని చెప్పి ఆలోచిస్తున్నారు. గాడ్ ఇస్ సింప్లీ సేయింగ్, ఎందుకంటే నువ్వు అధికారానికి లోబడట్లేదు అంతే. నీ స్వతహాగా నీ యొక్క స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నావు అంతే. నువ్వు నీ యొక్క 2 రకాల అధికారాలు బిఫోర్ లాస్ట్ వీక్ చెప్పాను. మొదటిది దైవికమైన అధికారము, రెండవది భౌతికమైనటువంటి అధికారము, శారీరకంగా వ్యక్తిగతమైనటువంటి అధికారము. 2 ఒకే దైవికమైనటువంటి అధికారం నుండి వచ్చినవే, కానీ మనకు అర్థం కావడానికి. మరి వ్యక్తిగతమైనటువంటి అధికారానికి చాలామంది చెప్తారు, పాస్టర్ గారు దేవుడికి విధేయుడిగానే ఉన్నానండి. ఎవరికి తెలియదు, అది దేవుడికి నీకే తెలుసు. దేవుడికి విధేయుడిగా ఉన్నావో లేదో, నీ యొక్క వ్యక్తిగత అధికారానికి నీవు లోబడుతున్నావో లేదో చూస్తే అర్థమైపోద్ది. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు దెమ్, యు విల్ బి ఒబీడియంట్ టు హిమ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజుల్లో ఏమవుతుంది? తల్లిదండ్రుల యొక్క మాటకి పిల్లలు విధేయత చూపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ రాంగ్ విత్ ద చైల్డ్, ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద పేరెంట్స్. తల్లిదండ్రులు ఆలోచించాలి అసలు ఒకసారి, ఏం తప్పు చేస్తున్నాం? నా కుమారుడు కుమార్తె ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? యు నీడ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్ యూ. దట్ ఈస్ వెన్ ద ప్రాబ్లమ్ విల్ బి ఆన్సర్డ్. బికాస్ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద అథారిటీ. సమస్తం అలాగే ఉంటుంది. ఇక్కడ యోహాను ఇంకా సిద్ధమైపోతున్నాడు భూలోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి. సిద్ధం, రెడీ, ఆల్మోస్ట్ ప్యాకప్ టైం వచ్చేసింది. యోహానికి అర్థమైపోయింది నన్ను ఇంకా చంపేస్తారు అని. ఆ టైంలో యేసయ్య యొక్క జవాబుదారీతనం చూడండి. యేసయ్యని యోహాను ప్రశ్నిస్తున్నాడు. యేసయ్యని యోహాను ప్రశ్నిస్తున్నాడు. చూడండి నా మాట చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములు గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని చెప్పి అడుగుతున్నాడు. అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. చెరసాల్లో యోహాను ఉన్నాడు. చెరసాల యోహానుని యేసు ప్రభు గురించి ఏదో విన్నాడట. వింటే శిష్యులు వెళ్ళరండి, యేసే ఉంటాడు నా శిష్యుడు, ఆయన దగ్గరికి వెళ్ళి
అడగండి, నువ్వేనా ఆ మెస్సయ్య? నువ్వేనా? లేకపోతే ఇంకెవరి కోసమే వెయిట్ చేయాలా అని అడిగాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అలా ప్రశ్నించారనుకోండి, మీ పై అధికారి అయితే మీరు జవాబిస్తారు, మీకన్నా కిందోడైతే మాట్లాడతారా? పక్క పోరా అంటారు. అంతే. బాబు ఈరోజు అప్పగించిన పని చేసావా అని ఎవరు అడగగలరు? నీ పై అధికారే. ఒకవేళ పొరపాటు నీతో పని చేసేవాడు నీకన్నా కిందవాడు అడిగాడు అనుకో, బాబు మీ వాచ్మెన్ వచ్చి, బాబు ఈరోజు అప్పగించిన పని చేసావా అంటే, ప్లీజ్ దయచేయండి అంటారు మీరు. అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు. ఏంట విన్నవి కన్నవి ఏంటి? చూచినవి విన్నవి ఏంటి? యోహాను వారిని చూచి యేసు చూడండి ఏమని చూశాడు? గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభు జవాబు ఇచ్చాడే లేదా? సాక్షాత్తు యేసయ్య, యోహాను అడిగితే, బాబు నువ్వేనా? ఇంకెవరి కోసం వచ్చాడు? లేదయ్యా నేనే. కాబట్టి చూడండి నేనేం చేస్తున్నాను. గురుడి వాడికి కళ్ళిస్తున్నాను, కుష్టివాడికి రోగం నయం చేస్తున్నాను, పాపాలు క్షమిస్తున్నాను, చనిపోయిన వాడిని లేవనెత్తుతున్నాను. నేనే. మీరు కంగారు పడద్దు, మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను అన్నాడు. దాని అర్థం అది. మీరు చనిపోండి పర్వాలేదు, మీరు భయపడద్దు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను చేస్తాను పని, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. అకౌంటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండర్ లీడర్షిప్. నువ్వు నాయకుడిగా ఎదగాలంటే జవాబుదారీతనం చాలా ప్రాముఖ్యం. యోహాను చనిపోయిన తర్వాత యేసు ప్రభు ఒక్కడే అయిపోయాడు, కానీ అప్పటి వరకు చేసిన పరిచర్య వేరు, దాని తర్వాత చేసిన పరిచర్య వేరు. ఎందుకో తెలుసా? అధికారము యేసుతో ఉన్నది. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అధికారానికి లోబడితేనే అధికారం నీ వెనకుంటుంది. అధికారానికి లోబడితేనే అధికారం నిన్ను బ్యాక్ చేస్తుంది. అధికారానికి లోబడి ఉండటం చాలా ప్రాముఖ్యం. పాస్టర్ గారు సంఘంలో చెప్తారు 10 గంటలకు ఆరాధన అని. 10 గంటలకు ఇంట్లో స్టార్ట్ అవుతాం. పది గంటలకు ఆరాధన అంటే 10 గంటలకి స్టార్ట్ చేస్తున్నట్లయితే ఎన్ని గంటలకు ఉండాలి? 9:45 కల్లా ఉండాలి. అక్కడే తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? చాలా ఇఫ్ యు సీ 4 మెసేజ్లు 2 మెసేజ్లో అయినా సరే ఈ టాపిక్ తీస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? వీఆర్ సో మచ్ కల్చరలీ ఇన్క్లైన్డ్ టు బి లేట్. మన అలవాటు అయిపోయింది, మన సాంప్రదాయం అయిపోయింది. 10 గంటలకల్లా వెళ్ళిపోతే పని లేదనుకుంటారు. కొంచెం బిల్డప్ ఇచ్చి వెళ్ళాలని ఇంట్లోనే ఎవరో ట్రైనింగ్ చేశారు మీకు. ఆ విత్తనము వృక్షమైపోయి ఫలించి మీకే కాదు మీ పిల్లలకి, వారి పిల్లలకి, వారి పిల్లల పిల్లలకి. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్ బికాస్ వీఆర్ అండర్ డిఫరెంట్ అథారిటీ. ఎవరెవరైతే నమ్ముతున్నారో ఆమె చెప్పండి. చాలా తక్కువ మంది. మళ్ళీ బిగ్గరగా ఆమె చెప్పండి. ప్రక్క వారి తిరిగి చెప్పండి. చర్చి టైంకి అంటే టైంకే వస్తామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో దగ్గర ప్రారంభించాలి కదా మనం కూడా.
టైంతో ప్రారంభిద్దాం. మతంలో పడిపోయి మన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటున్నాం. మతంలో పడొద్దు, దేవుని యొక్క రాజ్యంలో పడండి. అధికారం ఏంటో అర్థమవుతుంది మీకు. అధికారము మిమ్మల్ని విమోచిస్తుంది. అధికారం మిమ్మల్ని విడుదల పరుస్తుంది. అధికారం మిమ్మల్ని శ్రేష్ఠులుగా చేస్తుంది. అధికారానికి లోబడితే అధికారము గొప్ప పనులు మీ చేత చేయిస్తుంది. హల్లెలూయా. సో లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఆరాధనను మనము ముగించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి ఒక ధన్యత బట్టి వందనాలు దేవా. ఈ యొక్క వాక్యము, పాటలు, ఆరాధన, స్తుతి దేవ, ఇదంతా ప్రభువా నీకు ఆమోద్యయోగంగా ఉందని చెప్పి మేము నమ్ముతున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాలంనైనా అధికారము ఏం చేస్తుంది, అధికారానికి లోబడితే ఏం జరుగుతుంది అనేటువంటి సత్య సువార్తను సాక్షాత్ యేసు ప్రభు యొక్క ఉదాహరణ నుండే మేము నేర్చుకోవడానికి మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. బాప్తిస్మం అనగా ఏంటి, అధికారానికి లోబడితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు నీవు మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. దేవా, ఈ ఉదయకాలంనైనా మేము మరలా తిరిగి ఇంటికి వెళ్తుండగా దారి పొడిగిన దూత కాపుదలు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమయ్యా, ఆశీర్వదించు. కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరి ప్రభావ హస్తాలు దీవించు, సమృద్ధిని దయచేయము దేవా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యము దయచేయము దేవా. ఇప్పటికైనా ప్రతిరోజు సాక్ష్యాలు వింటూనే ఉన్నాం ప్రభువా. బంధకముల నుండి విడిపిస్తున్నటువంటి వాడువు నువ్వు. నీ యొక్క శక్తిని దయచేస్తున్నటువంటి వాడువు, నీ యొక్క బలమును దయచేస్తున్నటువంటి వాడువు. నీవు ప్రతి ఏరియా ఆఫ్ వర్క్ లైఫ్లో నీవు నీ యొక్క ప్రభావాన్ని మాకు చూపిస్తున్నటువంటి వాడు. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచేస్తున్నటువంటి వాడువు. అనేక సాక్ష్యాలు వింటున్నాం నైనా, వాటన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకున్న సంఘం అంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.